అప్పటికి వీళ్ళెవరికి తెలియని విషయం ఏంటంటే ఇండియాలో అంటే బాలీవుడ్లో కూడా కౌబాయ్ సినిమా చేయాలనే ఆలోచన ఎవరికీ లేదు. ఆ టైంలో తెలుగు సినిమా రంగంలో ఈ ప్రయత్నాలు మొదలైనాయి. మొదలై కలర్లో చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి తీశారు. అది కేఎస్ఆర్ దాస్ గారి దర్శకత్వంలో కృష్ణ గారు మోసగాళ్ళకు మోసగాడు తీశాడు. తీసిన తర్వాత ఆ సినిమా ప్రివ్యూ ఎన్టీఆర్కి చూపించారు. ఎన్టీఆర్ని పిలిచి కూర్చోబెట్టి సినిమా చూపించి ఆయన అభిప్రాయం అడిగితే ఆయన ఒకే మాట చెప్పాడు, బాబు ఇది మీరు అనుకుంటున్నటువంటి రేంజ్ సక్సెస్ అయితే మీకు ఫస్ట్ రిలీజ్లో దొరకదు, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి రారు, అయితే యూత్ వస్తుంది, మీకు డబ్బులు వచ్చేస్తాయి, నష్టం ఉండదు, కానీ రిపీట్ రన్స్లో విపరీతంగా డబ్బులు వస్తుంది. రిపీట్ రన్స్లో విపరీతంగా డబ్బులు తెచ్చే సినిమా ఇది, మీకు ఒక రకంగా బంగారు గుడ్డు పెట్టేటువంటి బాతు లాంటిది ఈ సినిమా అని చెప్పాడు ఆయన. అదే జరిగింది. వీళ్ళు ఆ సినిమా మొదట రిలీజ్ అయినప్పుడు 70 రోజులు 75 రోజులు అలా నడిచింది. ఒక 2 సెంటర్లలో మాత్రమే 100 రోజులకు వెళ్ళింది అది. కానీ రిపీట్ రన్స్లో ఆయన చెప్పినట్టుగానే విపరీతంగా డబ్బులు వచ్చినాయి. ఈ క్రమంలో కొత్తగా ఫీల్ అయ్యారు ఆడియన్స్. దెబ్బకిటా దొంగల ముఠా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు కౌబాయ్ సినిమాయే కానీ దానిలో జానపదం మిక్స్ ఎక్కువ ఉంది, బ్లాక్ అండ్ వైట్లో తీశారు, దానికంటే ఇది కొంచెం ప్రత్యేకంగా కనిపించింది. దాని నుంచి కృష్ణ గారు భారతదేశంలోనే తొలి కౌబాయ్ అనేటువంటి ఒక క్రెడిట్ కొట్టేశాడు. ఆ ఏరియాలో కృష్ణ అభిమానులకి శోభన్ బాబు అభిమానులకి గొడవ ఉంది ఇప్పటికీ. అంటే ముందు రిలీజ్ అయింది ఆ సినిమా, దెబ్బకుటా దొంగల ముఠా అనే సినిమా మోసగాళ్ళకు మోసగాడి కంటే కూడా ఒక 2 నెలల ముందు రిలీజ్ అయింది. కాబట్టి భారతదేశంలో మొదటి కౌబాయ్ శోభన్ బాబే అని వాళ్ళు ఇప్పటికీ ఘర్షణకు దిగుతారు. వీళ్ళు మొదటి కౌబాయ్ కృష్ణ అని చెప్తారు. అయితే ఈ 2 సినిమాల మధ్య తేడా ఏంటంటే లేటెస్ట్గా వచ్చింది కృష్ణ గారు కదా. కృష్ణ సినిమానే అది, అంటే పూర్తి స్థాయి కౌబాయ్ సినిమా ఆ నేటివిటీలోకి వెళ్ళి తీశారు. దాంతోపాటు ఆ సినిమాని ట్రెజర్ హంట్ అనే పేరుతో ఇంగ్లీష్లోకి డబ్ చేశారు. మాడభూషి రంగదొరై అనేటువంటి ఒక హిందూ పత్రికలో బ్లాస్ట్ ఫ్రమ్ పాస్ట్ అని చెప్పి రెగ్యులర్గా హిందూలో ఆర్టికల్స్ రాసేవాడు ఆయన, రాండార్ గై అనే పేరుతో. ఆయనతో ఈ అనువాద కార్యక్రమం చేయించుకున్నారు. తెలుగు డైలాగులను ఇంగ్లీష్లోకి చేయించుకుని అది పట్టుకెళ్ళి మళ్ళీ హాలీవుడ్లో ఒక రైటర్ దగ్గరికి తీసుకెళ్ళి కరెక్షన్స్ చేయించుకుని అప్పుడు డబ్బింగ్ చేశారు. చేసి అది రిలీజ్ చేశారు. హెక్టిక్ ఎక్సర్సైజ్ నడిచింది. చేశారండి, చేశారు. సక్సెస్ఫుల్గా సినిమా అమ్ముడైంది, వాళ్ళకి బిజినెస్ అయింది. అట్లా మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్, అంటే వరల్డ్ పాన్ ఇండియా మార్కెట్ అంటే హిందీలోకి వెళ్ళటం కాదు, వీళ్ళు ప్రపంచ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. పరిధి దాటి వెళ్ళారు. ఇది హిందీలో కూడా డబ్ చేశారు. ఇలా రకరకాల భాషలు, తమిళ్లోకి డబ్ చేశారు. అంటే పాన్ ఇండియా వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేయటం ఇవన్నీ ఆ సినిమాతో కృష్ణ గారు చేశాడు. దాంతోపాటు ఒకేసారి భారతీయ మార్కెట్లో సినిమా రిలీజ్ చేయటం అనే ఆలోచన కూడా అక్కడే మొదలైంది, పద్మాలయాలోనే. సింహాసనం సినిమా ఇక్కడ సింహాసనం అనే పేరుతో 2 ఒకేసారి షూట్ జరుపుకున్నాయి. హీరోల మార్పు అంతే. అక్కడ జితేంద్ర గారు, అక్కడ జితేంద్ర, ఇక్కడ కృష్ణ, 2 షూట్ జరిగింది ఇక్కడే పద్మాలయ స్టూడియోస్లోనే. మిగిలిన ఆర్టిస్టులు అందరూ సేమ్. అదే జయప్రద, అదే మందాకిని, వీళ్ళే యాక్ట్ చేశారు. అక్కడ ఇక్కడ కూడా రాధ కూడా హిందీ సినిమాలో కూడా తనే చేసింది ఆ క్యారెక్టర్. వాహిదా రెహమాన్ని వాంటెడ్గా అందుకే పెట్టారు. అంజాద్ ఖాన్, వీళ్ళందరినీ దాదాపుగా ఇప్పుడు ఏదైతే పాన్ ఇండియా కాంబినేషన్ అంటున్నారో ఆ కాంబినేషన్ ఆ సినిమాలో చేశారు. ఆ ప్రయోగం చేసి అది 2 చోట్ల సక్సెస్ఫుల్గా నడిచింది. ఆయన డైరెక్ట్ చేసినటువంటి మొదటి సినిమా, కృష్ణ డైరెక్ట్ చేసినటువంటి మొదటి సినిమా మాత్రమే కదా, తెలుగులో మొదటి 70mm సినిమా కూడా. అలా వర్కౌట్ అయింది. అయితే దేశోద్ధారకులు సినిమా దగ్గరకు వచ్చేసరికి ఎన్టీఆర్ అప్పటి వరకు ఆయన సినిమాలు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే, అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే విడుదలయ్యేవి. అయితే మొదటిసారి విశ్వేశ్వరరావు గారి ఈ సినిమాని, అంటే ఎన్టీఆర్ గారి మొదటి సాంఘిక రంగుల సినిమా అది. ఎందుకు ఇంత కలర్లో తీస్తున్నావు, బ్లాక్ అండ్ వైట్లో చేయొచ్చు కదా, డబ్బులు తక్కువలో అయిపోతుంది, అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా, ఎందుకు అంత పెద్ద సెట్ చేస్తున్నావు. అలాగే బాంబే నుంచి టైలర్స్ని తీసుకొచ్చి కాస్ట్యూమ్ డిజైన్ చేయించారు ఆయనకి, ఎన్టీఆర్కి. ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు అని ప్రొడ్యూసర్ని పిలిచి తిట్టాడు ఆయన.
నీకు వర్కౌట్ అవ్వదు, చాలా ఇబ్బందులు పడతావు రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయినప్పుడు అని చెప్పాడు. చెప్తే లేదండి, నాకు వేరే